బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అనంతభాయ్ ద్వారా అమరలోకం యొక్క రహస్యం తెలుసుకుందాము. దీన్ని ఎందుకు తయారు చేశారు, ఎలా అమరలోకం ఉంటుంది, అమరలోకంలో ఆత్మ ఎలా చేరుకుంటుంది, అమరలోకానికి వెళ్ళుటకే ఆత్మకు అంతిమ లక్ష్యమా, దీని గురించిన వివరణ అనంతభాయ్ ద్వారా మనము తెలుగులో తెలుసుకుందాము. పరమశాంతి, అందరికీ స్వాగతము. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మరి దీని గురించిన అమరలోకం గురించిన విషయంను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గ్రహించాలి అంటే చూడండి, మన యొక్క శాస్త్రాల యొక్క లెక్కతోటి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్. ఎందుకంటే సనాతన ధర్మానికి ప్రామాణికాలే వేదాలు, శాస్త్రాలు. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు భారతదేశం. ఈ యొక్క శాస్త్రాల యొక్క లెక్కతోటి అంతిమంలో నేను మీకు చెప్తాను. బాపూజీ కూడా జ్ఞానం చెప్పారు, దాని యొక్క అనుసారంగా కూడా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అమరలోకం ఎందుకు తయారైంది? అమరలోకం అంటే ఇమోట్ రియల్ రైట్ అంటే అమరలోకం గురించి హిందూ ధర్మం యొక్క పౌరాణిక కథలు చాలా ఉన్నాయి. అన్య ఆధ్యాత్మిక పరంపరలో కూడా ఒక దివ్య జ్ఞాన స్థానం రూపంలో మనకి అర్థమవుతూ ఉంటుంది. దీని గురించి వర్ణన కూడా శాస్త్రాల్లో, పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. ఆత్మ లోపల మరి ఎలాంటి రికార్డింగ్ ఉంటుందో, ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్తారని బాపూజీ చెప్పారు. ఆత్మ లేక నివాస స్థానము అంటే పరంధామము. ఆ నివాస స్థానానికి చేరుకోవాలి. ఏదైతే మృత్యులోకం ఉన్నదో ఇక్కడ పునర్జన్మల యొక్క చక్రం జరుగుతూనే ఉంటుంది. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో పురుషార్థం చేసేటువంటి వాళ్ళు జ్ఞానము, యోగము, సాధన తోటి ఈ పునర్జన్మ చక్రం నుండి ముక్తి పొందుతారు అని కూడా శాస్త్రాల్లో ఉన్నది. ధ్యానంతో కూడా, యోగంతో మృత్యు మరియు జన్మ మరణ చక్రం నుండి ముక్తి కావచ్చు, మోక్షంను పొందవచ్చు, పొందిన వాళ్ళు ఉన్నారు అని అంటారు. అమరలోకంలో దివ్య ఆత్మలు శాశ్వత నివాస స్థానంగా ఉండేది అని చెప్తారు. ఇక్కడ భగవంతుడు కూడా ఉంటాడు. అంటే అమరలోకము భగవంతుడి యొక్క నివాస స్థానము, దివ్య ఆత్మల యొక్క శాశ్వతమైన నివాస స్థానము అని. అయితే మరి ఎక్కడ ఉంటుంది ఇది? భగవంతుడు ఎక్కడ ఉంటారంటే పైన ఉంటారని చెప్తారు. ఆకాశంలో చూపించి ఇగో పైన భగవంతుడు ఉంటాడని అంటారు. మరి అది అమరలోకమా? ఆకాశము పైన చూపించేది అమరలోకమా అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి అర్థం చేసుకోవాలి. దివ్య ఆత్మలు శాశ్వతమైనటువంటి మరి ధామం ఏంటి? దివ్యాత్మల యొక్క శాశ్వత ధామం అమరలోకం. అమరత్వాన్ని, శాశ్వత శాంతిని పొందాలి. పరమశాంతి యొక్క స్థానము కూడా మీకు అర్థమవుతుంది ఈ జ్ఞానం వినటంతో. ఆత్మలు జన్మ మరణ చక్రానికి అతీతంగా అయితే ఇదే ఆత్మ యొక్క అంతిమ గమ్యంగా, సర్వోత్తమైన లక్ష్యంగా చెప్పబడింది. మోక్షము ప్రాప్తిస్తుంది. ఏదైతే మరి ఆత్మల యొక్క నివాస స్థానము ఉన్నదో అమరలోకము, ఆ ఆత్మల గురించి చెప్పడం జరిగింది. వారు తమ యొక్క చైతన్యం యొక్క జాగృతిని చేసుకుంటే, సత్యం యొక్క అనుభవాన్ని పొందితే ఇక్కడ ఆత్మ సంసారిక బంధన, మోహం, మాయ నుండి, కర్మల యొక్క బంధన నుండి ముక్తి అయితే అక్కడ అమరలోకానికి జన్మ మరణ చక్రం
లేనటువంటి స్థానంలోకి వెళ్ళగలుగుతారు, అమరలోకానికి వెళ్ళగలుగుతారు. మరి ఆ స్థానం ఏంటి? ఏ వ్యక్తి అయితే మోహ మాయ కోరికలు కామన వాసన వాటన్నిటిని నుండి అతీతమైపోతూ ఉంటారో అది ఈశ్వరుడు యొక్క స్థానంలోకి చేర్చే మార్గాన్ని చూపిస్తుంది. ఈ స్థితి, ఈ పురుషార్థం ఈశ్వరుడి యొక్క నివాస స్థానం కూడా ఉంది. హిందూ ధర్మంలో అమరలోకము అంటే విష్ణు భగవానుని యొక్క ధామము అని, శివుడు మరియు అన్య దేవతా ఆత్మలు దివ్య లోకంలో ఉంటారు. శివుడైతే పరంధామంలో ఉంటారు, విష్ణువు అయితే మరి వైకుంఠంలో అమరలోకంలో ఉంటారు, దివ్య లోకంలో దేవ ఆత్మలు ఉంటారు అని చెప్పబడుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో స్థానం ఉంది, ఒక్కొక్క లోకము ఉంది అని వారి లీలలు చేయటానికి కేంద్రంగా ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అమరలోకం యొక్క నిర్మాణం ఆత్మల యొక్క ప్రేరణ ఇస్తూ ఉంటుంది. మోక్షం వైపుకు వెళ్తూ ఉండాలి. అనంత కాలం యొక్క శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు, అంటే చిరకాలంగా ఎప్పుడూ శాంతియుతంగా ఉండాలనే పరమశాంతి. పరమశాంతి కోరుకునేటువంటి ఆత్మల యొక్క అనంత సమయము వారు జీవన్ మృత్యు యొక్క చక్రం నుండి ముక్తిగానే ఉంటూ ఉంటారు. ఇక జన్మ మరణ చక్రంలోకి రానే రారు. దీని గురించే బాపూజీ అమరలోకం అని కూడా చెప్పడం జరిగింది. అమరలోకాన్ని తయారు చేసింది అందుకే అని బాపూజీ కూడా అంటూ ఉంటారు. జీవన మృత్యువు నుండి అతీతంగా ఉండే స్థానం సత్యలోకం. అది అంటే ఇక్కడ ఈ బ్రహ్మాండంలో ఉండే సత్యలోకం కాదు. సత్యం అంటే అవినాశి, ఎప్పుడు వినాశనం కాని లోకం ఏదైతే ఉందో అదే అమరలోకం, అమరధామం, జన్మ మరణ చక్రాలకు అతీతమైనటువంటి ధామం. ఈ యొక్క ఉద్దేశంతో ప్రక్రియను మనము అంతిమ గమ్యంగా చెప్తూ ఉన్నాం. వేదాల అనుసారంగా అర్థం చేసుకోవాలి. అమరలోకంలో, స్వర్గలోకంలో ఎవరెవరు ఉంటారు అని. బ్రహ్మలోకంలో అయితే బ్రహ్మ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే బ్రహ్మలోకము అంటే పరంధామాన్ని కూడా బ్రహ్మలోకం అంటే పరబ్రహ్మలోకము అని అనవచ్చు. అది దివ్యస్థానము. ఆ రూపాన్ని వర్ణన కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆత్మ ఈశ్వరుడితో పాటు ఏకత్వమై ఉంటూ ఉంటుంది, ఏకాకారాన్ని పొందుతూ ఉంటుంది. యాక్చువల్లీ స్వర్గలోకంలో ఎవరైతే మరి దేవతలు ఉన్నారో వాళ్ళు ఈశ్వరుడు యొక్క ఏకాకారాన్ని పొందరు. వాళ్ళు సదాశాశ్వతంగా అక్కడ ఉంటారని తెలియదు. బ్రహ్మకు ఒక రోజు కాగానే స్వర్గలోకం వరకు లోకాలన్నీ సమాప్తమవుతాయి అని కూడా ఉన్నది. స్వర్గంలో ఎప్పుడైతే బ్రహ్మ ఒక రోజు పూర్తవుతుందో స్వర్గలోకం కథమవుతుంది. కింద 3 లోకాలు, మృత్యులోకాలు ఇవన్నీ కథమవుతాయి. అంటే ఏదైతే మరి బ్రహ్మలోకము పరంధామం అంటున్నారో అదే అమరలోకము. స్వర్గం అమరలోకం కాదు. దేవతలు అమరులు, అమృతాన్ని తాగారు అని చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. అమరులైతే శాశ్వతంగా ఈ బ్రహ్మాండం ఉన్నంత వరకు ఉండాలిగా, అలా లేదు. అంటే ధ్యానంతో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ జ్ఞానంతో గ్రహించాలి. ఆత్మ ఈశ్వరుడితో పాటు ఏకత్వాన్ని పొందినటువంటి స్థానమే అమరలోకం. ఉపనిషత్తుల లోపల ఇది బ్రాహ్మణ్యోపనిషత్తులో కూడా ఛందోగ్యోపనిషత్తులో అమరలోకం గురించి చెప్పారు. అమరలోకంలో ఆత్మ అంతిమ నివాస స్థానం రూపంలో అక్కడ ఉంటూ ఉంటుంది. బ్రహ్మలోకం ఏంటంటే ఆత్మ బ్రహ్మస్థానంలో విలీనమైపోతుంది. గరుడ పురాణంలో కూడా చెప్పారు అమరలోకము అంటే సత్యలోకము, పరంధామము రూపంలో వర్ణన చేయటం జరిగింది. ఆత్మలు కేవలం సత్యము, దివ్యత మరియు అనుభవమును పొందుతూ ఉంటారు. శివుడి యొక్క కైలాస పర్వతం అమరలోకం అని ప్రతీక.
ఈ భూలోకంలో కరెక్ట్ స్థానము, మోక్షం పొందే స్థానము ఆ స్థానమే అని వర్ణన కూడా చేస్తూ ఉంటారు. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పారు, నేను నా యొక్క జ్ఞానాన్ని వింటూ నా యందు మనసును జోడింపజేసి నా శరణులోకి వచ్చేస్తే నేను వాళ్ళని ఉన్నతోన్నత పరంధామానికి తీసుకొని వెళ్తాను, అమరలోకానికి తీసుకొని వెళ్తాను అని. మరి కృష్ణుడు ఉండే లోకాన్న కూడా వర్ణన చేశారు. ఆత్మ జన్మ మృత్యు చక్రం నుండి విముక్తి పొందుతుంది అని చెప్పారు గీతలో. ఈ యొక్క విశేషతల అనుసారంగా మృత్యువుకు అతీతంగా అయిపోవటం, అమరలోకంలో ఆత్మ అమరత్వాన్ని పొందటము, పునర్జన్మ చక్రం నుండి అంటే జన్మ మరణ చక్రాన్ని అనుభవించకుండా ఉండటం. ఇక్కడ మృత్యు లోకంలో ఉన్నాము, ఇక్కడ ఇరుక్కుపోతూ ఉన్నాము. మనము మన యొక్క సుఖ దుఃఖాల్లో ఇరుక్కుపోతూ ఉన్నాం. టెంపరీ శరీరం లభిస్తూ ఉంది, 100 సంవత్సరాల వరకు నడుస్తూనే ఉంది. అనేక కర్మ బంధనాలతోటి పనిచేస్తూ ఉన్నాం. మాటి మాటికి మనకు ఇక్కడ లభించేది అది వదిలిపెట్టాలి అని వాళ్ళకు తెలియటం లేదు. అంటే మోహమాయలో ఇరుక్కుపోయి ఉన్నారు, మమకారంలో ఇరుక్కుపోయి ఉన్నారు. తెలుసో తెలియకో ప్రజలు జంతువుల్ని కూడా ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. జంతువుల్లాగా ప్రేమించటము, మన మనుషులకి ఆ ప్రేమ తగ్గకపోవటం, పరమాత్మను ప్రేమగా జ్ఞాపకం చెయ్యాలన్న విషయాన్ని మర్చిపోవటమే దుర్గతికి మూల కారణం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క స్థానము ఏదైతే ఉందో ఆ స్థానాన్ని అర్థం చేసుకోండి. మానవుడు పరమాత్మను మర్చిపోయారు జంతువుల ప్రేమలో పడి. అంతిమంలో ఆ గతే వాళ్ళకు పడుతుంది. జడభరతుడి కథ మీకు తెలుసు. అలాగే కుక్కల్ని, జంతువుల్ని, పిల్లుల్ని పెంచేటువంటి వాళ్ళ గతి అదే. దివ్య శాంతి మరియు ఆనంద యొక్క స్థానము పూర్తిగా పరం శాంతి, పరం ఆనందం యొక్క కేంద్రంగా మనం తెలుసుకోవాలి. అజ్ఞాని మరియు అధర్మి ఆత్మల యొక్క ప్రవేశత ఎంతవరకు, అసలు అటువంటి వాళ్ళకి ఎంట్రీ అనేది కానివ్వకూడదు. ఆత్మల్ని, అధర్మి ఆత్మల్ని ప్రవేశింప చేయటము అంటే పూర్తిగా తమో ప్రధానంగా చేయటం వాతావరణాన్ని. అమరలోకంలో అయితే ఒక సతోప్రధాన ఆత్మలు ఉండటం తప్ప ఇంకొకటి ఉండనే ఉండదు. భారతదేశము భూమి పూర్ణ శాంతి, ఆనందము మరియు జ్ఞాన కేంద్రంగా ఉండాలి. కానీ అజ్ఞాని, అధర్మి ఆత్మలు అందరూ ప్రవేశించటం జరుగుతూ ఉంది. అసలు ఇక్కడ ఈ భూమికి అజ్ఞాని ఆత్మలు, అధర్మి ఆత్మల్ని పూర్తిగా నిషేధించాలి. నో ఎంట్రీ అని చెప్పాలి కేవలం. అప్పుడే అమర్లోకంగా స్థానం మీకు లభిస్తూ ఉంటుంది. వారి యొక్క కర్మ అనుసారంగా వారు ఆత్మ జ్ఞానంతో మోక్షము అనేది పొందుతూ ఉంటారు. ఇప్పుడు భూలోకం ఎలా అయిపోయింది? ఆత్మజ్ఞానం లేక మోక్షాన్ని పొందటము లేదు. భూలోకం అంతా తమో ప్రధానం. ఆత్మల యొక్క విధర్మి విదేశీయుల యొక్క అంటే అజ్ఞాని ఆత్మల యొక్క వికారి బికారి ఆత్మలు, ఆసురి ఆత్మల యొక్క స్థానం లోకంగా అయిపోయింది. దానవులు, యక్షులు, కిన్నెలు అందరూ కూడా ఈ భూలోకానికి వచ్చేసే ఉన్నారు. మీరు చూడండి, మీ చుట్టుప్రక్కల కూడా అన్ని రకాల కేటగిరీ వాళ్ళు ఆత్మలు ఉంటూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళు మీకు తటస్థించినప్పుడు అదే ప్రాబ్లం మనకు ఉంటూ ఉంటుంది. మనకి ఇక్కడ మంచి వాళ్ళు ఎవ్వరు లేరు అనుకుంటారు. ఏం చేయాలి మరి? మన మంచి లొకాలిటీలో ఉండాలని ట్రై చేస్తూ ఉంటాం. మంచి వాళ్ళతో పాటు ఉంటే మనము సుఖంగా శాంతిగా ఉండగలుగుతాం. కానీ మృతిలోకం కదా, ఇక్కడ అన్ని రకాల వాళ్ళు వచ్చేసి ఉన్నారు. ఇక్కడ మరి అన్ని ప్రదేశాల్లోనూ సతో ప్రధానం లేనే లేదు.
మరి అందరు సతోప్రధాన ఆత్మలు ఉండేటువంటి స్థానం ఎక్కడన్నా ఉందా? చాలా తక్కువలో మనుషులే ఉన్నారు. రేర్లీగా లభిస్తూ ఉంటారు సతోప్రధాన ఆత్మలు. అందుకనే ఇక్కడ ఆ ఆత్మలకు ఎంట్రీ బ్యాన్ చేయాలి ఈ స్థూల ప్రపంచంలో. అప్పుడే అమరలోకంగా అయిపోతుంది. అమరలోకంలో భగవంతుడు ఉండటము సదా ఉంటుంది. ఈ యొక్క స్థానంలో భగవంతుడి యొక్క కృప వల్ల పరమాత్మ ఉపస్థితమై ఉన్నాడన్న అనుభవం కలుగుతూ ఉంటుంది. ఏ విధంగా మనము మనల్ని చూసుకుంటూ ఉన్నాం. మానవుడు సుఖము మనుషులు ప్రాప్తి పొందుతూ మానవుడు సుఖప్రాప్తి పొందాలి అని అనుకుంటే ఈ యొక్క దేహ సంబంధికులతో ఉంటూ ఈ యొక్క అనుభూతిని పొందటం చాలా కష్టం. ఎక్కడైతే దేహ సంబంధికులతో ఉంటూ ఉంటామో అక్కడ దుఃఖము బాధ అన్నీ సుఖము అన్ని రకాలుగా అనుభూతులు అవుతూ ఉంటాయి. వారి ప్రేమ లభిస్తే బాగుంటుంది. ఇక్కడ మానవ దేహంలో అన్ని రిస్తాలు కూడా లభించే ఉన్నాయి అనుకోండి. దేహంతో పాటు మనము సుఖము దుఃఖము అనుభవిస్తున్నాం. కానీ పరంధామంలో పరమాత్మ ఉండే స్థానంలోకి మనం వెళ్తే అక్కడ రియల్గా ఉండేది ఏంటి? ఏ స్థానం ఉంటుంది? అక్కడ ప్రేమ అనుభూతి అవుతుంది. అదే అమరలోకము. పరమాత్మ ప్రతి సెకండు అక్కడే ఉంటారు. ఇక్కడ ప్రేమ సుఖము శాంతి ఆనందం ఉంటుందే అది అమరలోకము. పరమాత్మ ప్రతి సెకండు అక్కడ ఉంటారు. మనము అలాంటి స్థానంలోకి అనంతకాల సుఖము శాంతిని మనకు లభిస్తూ ఉంటుంది. మరి అలాంటి ప్రపంచాన్ని ఇప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయకూడదు? మోక్షము పొందటం కోసమే మానవులు తెలియదు ఎన్ని రకాల స్థానాల్లోకి వెళుతూ తపస్సు చేస్తూ సంవత్సరాలు వందల వేల సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడైతే మృత్యు నుండి బయటపడతామో అది పర్మనెంట్ శాంతిలోకి వెళ్ళగలుగుతాం. ఏ మృత్యులోకము అమరలోకము అంటేనే దీని యొక్క ఉద్దేశము స్థానం ప్రధానము అనుకుంటారు. ఎక్కడైతే పూర్తి శాంతి ఆనందము అనుభూతి అవుతూ ఉంటుందో ఆ స్థానంలో ఆత్మ యాత్ర అనేది ఉంటుంది. ఇప్పుడు అంతిమ లక్ష్యము ఇదే. ఈశ్వరుడితో పాటు ఏకత్వం, అమరలోకము, ఆత్మ భగవంతుడితో పాటు ఏకత్వము, యూనియన్ విత్ గాడ్ ప్రధాన్ అంటూ మనం దానికోసమే తయారు చేయాలి స్థానాన్ని. ఆత్మ తన యొక్క వ్యక్తిగత గుర్తింపు కోసం వెతుకుతూ ఉంటుంది. అసలు ఆత్మ అయితే వారి యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు మర్చిపోయారు. బ్రహ్మతో పాటు విలీనం అవ్వటం అని తర్వాత విషయం. మరి ఆత్మ అన్న విషయాన్ని మర్చిపోయారు. కర్మల యొక్క అంతిమ ఫలితము ఏంటి? ఖాతాలో అనుభవిస్తూ ఉన్నారు. తమ యొక్క అన్ని కర్మ ఫలాల్ని అనుభవించే ముక్తి అయిపోవాలి. ఇది సరైనటువంటి విషయం అని చెప్తారు. దీని ఎందుకు అంటే పైకి వెళ్ళేటప్పుడు మనము జీరో బోజాను పెట్టుకొని వెళ్ళాలి. అన్నీ మోసుకుంటూ వెళ్ళలేము అక్కడ. ఇప్పుడు చూడండి, మీరు లోన్ తీసుకొని తింటూ ఉన్నారు. ఆ లోను క్లియర్ చేయకపోతే, లోను ఖాతాని క్లియర్ చేయకపోతే పైకి వెళ్ళగలరా? జీవిత మృత్యు యొక్క చక్రాన్ని సమాప్తి చేసుకోవాలి. అమరలోకానికి వెళ్ళాలి అంటే అన్ని తయారు కావాలి. ప్రపంచం యొక్క చక్రం నుండి ముక్తి పొందాలి. ఈశ్వరుడితో పాటు ఉంటూ ఉన్నారు. చాలా కరెక్ట్గా రాశారు. ఆత్మ ఈ ప్రపంచం యొక్క చక్రం నుండి ముక్తి మోక్షము పొందటానికి ఈశ్వరుడితో పాటు ఉంటూ ఆయన యొక్క సన్నిధానాన్ని ఆయన యొక్క జ్ఞానాన్ని ధారణ చేస్తూ అమరలోక యాత్ర చేయాలి. అమరలోక ప్రాప్తి పొందడానికి మార్గం ఆత్మను శుద్ధి చేసుకోవటం, సత్య అనుకరణ చేయటం, భగవంతుడి యొక్క భక్తి కానీ జ్ఞానం కానీ యోగము ధ్యానము తెలుసుకొని అమరలోకం వరకు మార్గాన్ని తెలుసుకోవాలి. దారిని అంటే సాధనను మీ ఆత్మను పరమాత్మగా మరి తయారు చేసుకోవాలి. ఎలాగా? ఏమిటి? పరమాత్మ ఎలా అవుతుంది? అహం బ్రహ్మస్మి శివోహం సర్వోహం అని మనం అన్నాం, అంటూనే ఉన్నారు. మరి అంటే శివోహం అంటే శివుడనేగా అర్థం.
శివుడు పరమాత్మ, బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అంటే పరమాత్మ. ఆ స్టేజ్ని, ఆ స్థితిని మనం పొందుతున్నట్లయితే ఆ స్థానంలోకి వెళ్ళగలుగుతాము. ధ్యానము మరియు సాధన యొక్క మహత్యము మనం తెలుసుకోవాలి. ఈ యొక్క మాధ్యమంతో ఆత్మ అమరలోకం యొక్క యాత్ర చేస్తూ ఉంటుంది. అమరలోకం వరకు చేరుకోగలుగుతూ ఉంటారు. సత్యము, ధర్మము నీ పాలన చేయగలుగుతారు. అనివార్య కారణాల వల్ల అమరలోకము యొక్క నిర్మాణం ఆత్మ మోక్ష ప్రధానం కోసమే అని తెలుసుకున్నప్పుడు మరి దివ్య ఆనందంలో విలీనం అయిపోవటం, ఈశ్వరుతో పాటు ఉండిపోవటము అదే అమరత్వము. ఈ స్థానంలో ఆత్మలు ఏదైతే ఉన్నారో వెళతారో వాళ్ళకు కూడా ప్రేరణ ఇవ్వాలి. జన్మ మరణ చక్రం నుండి ముక్తి అయిపోవాలి. ఇక్కడ తమ జీవితంలో సరైన ధర్మాన్ని, సరైన కర్మను, ధర్మ పాలనని చేస్తూ ఆత్మశుద్ధి కోసం ప్రసారం ప్రయాస చేస్తూ ఉండాలి. అందుకని పూర్తిగా అర్థం చేసుకోవాలి. మనము అమరలోక వాసులంగా ఉండేవాళ్ళం. ఈ కారణం వల్ల భూమి మీదకు వచ్చాము విశేష కార్యం చేయటం కోసం. విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణము వెతకండి. మీ లక్ష్యాన్ని, మీ గమ్యాన్ని వెతకండి. అప్పుడే మీరు ప్రాప్తిని పొందగలుగుతారు. బ్రహ్మ జ్ఞానం తీసుకోవాల్సి వస్తుంది, ఆత్మ జ్ఞానం తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మీరు వాపసు వెళ్ళే మార్గం వెతకగలుగుతూ ఉంటారు. అమరలోకం పూర్తిగా తెలుసుకోవాలి. జ్ఞాన మార్గంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడే మీకు దీని యొక్క మహత్యం అర్థమవుతుంది. శాశ్వతమైన ప్రదేశము, స్థానము మాటి మాటికి ఈ యొక్క అర్థమవుతుంది. మనము ఈ నశ్వర జీవితంలో అమరలోకాన్ని అనుకుంటూ ఇదే స్వర్గము, ఇక్కడే స్వర్గం వస్తుంది అనుకోవటం మూర్ఖత్వం. అమరలోక ప్రాప్తి పొందాలి అంటే జీవిస్తూనే మరణించాలి. అమరధామం వెళ్ళాలి అంటే ఎక్కడైతే మరి శంకరుడు యొక్క పార్వతి ఉన్నారో, మరి అమర కథ వినిపించారంటున్నారో అక్కడ అమర జ్ఞానం ఇవ్వబడింది అంటూ ఉంటుంది. హిమాలయాల్లో ఈనాడు కూడా చాలామంది అక్కడికి వెళుతూ ఉంటారు జ్ఞానం పొందటం కోసం. నేను విన్నాను, చూస్తున్నాను. వాళ్ళ జీవితం ఏమన్నా పరివర్తన అయిందా? మరి డెఫినెట్లీ అక్కడికి వెళ్ళారు వాళ్ళు భగవంతుడి బిడ్డలుగా అయితే మాత్రం తప్పకుండా పరివర్తన వస్తుంది. ఆత్మజ్ఞానము, బ్రహ్మ జ్ఞానం అనే వీడియోలు వినటంతో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పిన టాపిక్ మీకు అందుతుంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినప్పుడు కూడా దానికి సంబంధించిన వీడియోలు కూడా అర్థమవుతూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి.